నమస్కారం అండి అందరికీ. మీరు హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఈ పవర్ఫుల్ దేవాలయం గురించి విన్నారా? చాలామంది అంటారు ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని. ఈరోజు మనం వెళ్తున్నాం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకి. ఈ వీడియోలో మీరు పూర్తి సమాచారం, ప్రయాణం, దర్శనం, ప్రత్యేకతలు, అన్నదానం అన్నిటి గురించి విశ్లేషణ ఉంటుందండి. కాబట్టి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. పురాణాల ప్రకారం యాద మహర్షి అనే ముని ఇక్కడ తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చిన నరసింహస్వామి గుహలో స్వయంగా దర్శనమిచ్చారు. అందుకే ఈ క్షేత్రాన్ని స్వయంభూ క్షేత్రం అంటారు. ఇక్కడ స్వామివారు జ్వాలా నరసింహ, యోగా నరసింహ, లక్ష్మీ నరసింహ రూపాలలో దర్శనమిస్తారు. ఈ దేవాలయం రెండో తిరుమలగా కూడా ప్రసిద్ధి పొందింది. యాదాద్రి హైదరాబాద్ నుంచి సుమారు 70 నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. NH-65 ద్వారా చాలా సులభంగా చేరుకోవచ్చు. సాధారణంగా 1.5 నుంచి 2 గంటల్లో చేరుకోవచ్చు. ప్రయాణ సౌకర్యాలు సొంత వాహనం, ఆర్టీసీ బస్సులు, క్యాబులు, ఆటోల ద్వారా. మార్గమధ్యంలో చిన్న చిన్న టీ పాయింట్స్, ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. భక్తులు 2 మార్గాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ఒకటి మెట్ల మార్గం, 2 రోడ్డు మార్గం. మెట్ల మార్గం ద్వారా వెళ్తే చాలా పవిత్రం అని భావిస్తారు. కొండపైకి వెళ్తూ ప్రకృతి అందాలు అద్భుతంగా కనిపిస్తాయి. చుట్టూ పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణం మనసుకు నిమ్మలాన్నిస్తుంది. ఇక్కడ పార్కింగ్ సౌకర్యం చాలా బాగుంది. కొండపైన వాహనాలు నిలిపే అవకాశం ఉంది. మౌలిక వసతులు కూడా భక్తుల కోసం అందుబాటులోనే ఉన్నాయి.
ఇక్కడ 2 రకాల దర్శనాలు ఉన్నాయి. ఒకటి ఉచిత దర్శనం, 2 ప్రత్యేక దర్శనం. ప్రత్యేక దర్శనంలో 150 రూపీస్ అండ్ 300 టికెట్స్ ఉన్నాయి. వీకెండ్స్లో ఉచిత దర్శనం కోసం కొంచెం సమయం కేటాయించాల్సి ఉంటుంది. ప్రత్యేక దర్శనం అయితే త్వరగానే అయిపోతుంది. గృహలో స్వామివారి దర్శనం ఎంతో పవిత్రంగా ఉంటుంది. స్వామివారిని చూసిన ఆ క్షణం మనసు పూర్తిగా ప్రశాంతంగా మారుతుంది. అది మాటల్లో చెప్పలేని అనుభవం. మీరు యాదాద్రి దర్శనం చేసుకున్నారా? కామెంట్లో ఇక్కడ ప్రసాదం చాలా ప్రసిద్ధి. ధరలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. అందరికీ అందుబాటులోనే ఉంటాయి. ఉదయం త్వరగా రావడం మంచిది. వీకెండ్స్లో ఎక్కువ రద్దీ ఉంటుంది. నీళ్ళు, అవసరమైన వస్తువులు మాత్రం తీసుకురండి.
దర్శనం తర్వాత కొండ కింద బస్టాండ్కి సమీపంలో అన్నదాన సదుపాయం కూడా ఉంది. ఇది సాధారణంగా మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. ఈ పవిత్ర క్షేత్రాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ అండ్ దేవాలయ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై లక్ష్మీ నరసింహస్వామి.